రాజగురువు పెట్టిన మంచి ముహూర్తం అమ్మా ఇది. దీన్ని తప్పిస్తే ఎలా? అవుననుకో, కానీ రాధిక... బామ్మగారు, రాధిక ఇంకా చిన్నపిల్లలాగే ఆలోచిస్తోంది. ఏదో ఆ రోజు మాధవ్ ఫోటో కింద పడిందని మాధవ్ని బయటికి వెళ్ళొద్దు అంది. అనుకోకుండా ఆ రోజు ఏదో జరిగింది. అలా అని ప్రతిరోజు జరుగుతాయా? నిన్నెవరైనా బెదిరించారా? ఇలా చూడు, నిన్నెవరైనా భయపెట్టారా? అయితే అసలు ఈ మాధవ్ అంటేనండి. అంత మాట అనకు మాధవ్, నేను తట్టుకోలేను. మరెందుకు రాధిక పూజ వద్దంటున్నా? రాధిక, రాధిక, అందరినీ ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు చెప్పు. చెప్పమ్మా, 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 చెప్పమ్మా. సత్య, ఏంటిదంతా? అసలు ఇంట్లో ఏం జరుగుతోంది? రాధిక ఎందుకు అలా ప్రవర్తిస్తోంది? చెప్పమ్మా. శోభనక్క, ఈ శుభకార్యం జరగడం శోభనక్కకు ఇష్టం లేదు. ఇది ఇది ఇంటి చిన్న కోడలికి జరిగే అరుదైన వేడుక. దానికి గుణపాఠం నువ్వు చెప్పాల్సింది. రాధిక ఇంత టాలెంట్ పెంచేసి నాకు చెక్ పెడుతుంది అనుకోలేదు. దాని ప్లాన్ దానికే అప్లై చేస్తా. చూడు రాధిక, నా మీద నీకున్న అభిమానానికి చాలా సంతోషం, కానీ నువ్వు ఇలాంటి త్యాగాలే చెయ్యక్కర్లేదమ్మా. ఇప్పటికే చాలా మంది చాలా రకాలుగా నన్ను ఇబ్బందులు పెట్టారు. ఇప్పటి వరకు నాకు చాలా అవమానాలు జరిగాయి. ఇప్పుడు నన్ను మళ్ళీ విలన్ని చేయడానికి నువ్వొకదానివి తయారయ్యావా? రాధిక, రా, రెడీ అవుదు గాని. వెళ్ళమ్మా, వెళ్ళు. రా రాధిక. ఏమండి, మీరు మాధవ్ని తీసుకెళ్లి రెడీ చేసి తీసుకురండి. ఈలోగా నేను రాధికని రెడీ చేస్తాను. రా రా. పంతులు గారు కానివ్వండి, పూజ కానివ్వండి. అలాగే. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయే స్వాహా. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయే స్వాహా. 7 వారాల నగలు తీసుకొస్తే పూజలో పెడదాం తల్లి. రూపా, ఆ 7 వారాల నగలు ఆచార్య గారు ఇంకా తీసుకురాలేదు కదమ్మా? నాకు తెలియదు అత్తయ్య గారు. తెలియదేంటమ్మా, చూసుకోవాలి కదా. నేను వెళ్ళి ఫోన్ చేసి కనుక్కుంటాను బామ్మగారు. సురేంద్ర